సుప్రీంకోర్టులో ఏం జరుగుతోంది? చంద్రబాబుకు క్వాష్ దొరుకుతుందా? 17A పై సుప్రీంకోర్టు ఏం చెబుతోంది? అవినీతి పరులకు రిలీఫ్ సాధ్యమా? పాత కేసులకు కొత్త చట్టాలు వర్తిస్తాయా? స్కిల్ స్కామ్లో సుప్రీం మాట ఏంటి? బిగ్ డే పై సాక్షి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. బిగ్ డే అనే మాట ఎందుకు వాడుతున్నానంటే స్కిల్ స్కామ్లో చంద్రబాబు ఎంత తీవ్రమైనటువంటి నేరం చేశారు, చంద్రబాబుకు 17A వర్తిస్తుందా లేదా అనేటువంటి అంశంపైన సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అందుకు మాత్రమే కాదు, ఈ కేసులో 17A యొక్క నిర్వచనాన్ని కూడా సుప్రీంకోర్టు మరింత స్పష్టంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయబోతోంది. దాంతోపాటు రాబోయేటువంటి కేసుల్లో 17A పాత్ర ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఒక రాజ్యాంగ ధర్మాసనం నవంబర్లో 17A గురించి విస్తృతంగా విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ఎంత లోతు వరకు సుప్రీంకోర్టు విచారిస్తుంది అనేటువంటిది కూడా ఒక కొత్త అంశం. అందుకోసమే 17A గురించి, స్కిల్ స్కామ్ గురించి, చంద్రబాబు గురించి సుప్రీంకోర్టు చెప్పబోతోంది. అందుకే ఒక బిగ్ డే. ఈ బిగ్ డే రోజు ఏం జరగబోతోంది, ఇప్పటి వరకు ఈ బిగ్ డేకి సంబంధించినటువంటి వాదనలు ఎలా జరిగాయో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. స్కిల్ స్కామ్కు సంబంధించి చంద్రబాబు సుప్రీంకోర్టులో ఒక కీలక తీర్పు రాబోతోంది. శుక్రవారానికి సంబంధించినటువంటి ఈ తీర్పు చాలా ఇంపార్టెంట్ తీర్పుగా దీన్ని చూస్తున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ కేసు పైన ఎటువంటి వ్యాఖ్యానం చేయబోతుంది అనేటువంటిది ఈ కేసులో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం. 17A వర్తిస్తుందని చంద్రబాబు న్యాయవాదులు ముఖ్యంగా ఇక్కడ వాదించడం జరిగింది. 17A అనేటువంటిది చంద్రబాబు వర్తిస్తుంది కాబట్టి విచారణ చేసే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్, ఆయన మీద ఉన్నటువంటి రిమాండ్ను వెంటనే రద్దు చేయాలి అనేటువంటిది ఇక్కడ చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ముఖ్యంగా హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో చేసినటువంటి వాదన. ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలనేటువంటి ఒక రిక్వెస్ట్ కూడా సుప్రీంకోర్టులో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్ 482 సెక్షన్ కింద జరుగుతున్నటువంటి క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఆయన 73 సంవత్సరాల వయసు ఉంది, 40 రోజుల నుంచి జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అనేటువంటిది ఆయన తరపున హరీష్ సాల్వే సుప్రీంకోర్టు బెంచ్ ముందట ఉంచారు. అయితే బెంచ్ దీని మీద మేము బెయిల్ పిటిషన్ పైన వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తోసిపుచ్చడం జరిగింది. మరొకటి, చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్కి సంబంధించి ఎటువంటి డెసిషన్ తర్వాత సుప్రీంకోర్టులో ఏదైతే ఒక మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారో అక్కడ ఎటువంటి రిలీఫ్ రాకపోవడంతో హైకోర్టులో మరొక బెయిల్ పిటిషన్ వేశారు. ముఖ్యంగా ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి 2 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అనేటువంటిది ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఇక్కడ హైకోర్టు విచారణ చేసింది. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది. క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ క్వాష్ పిటిషన్లోనే చంద్రబాబుకు సంబంధించినటువంటి బెయిల్ అంశం కూడా ఉంది కాబట్టి అది కూడా రిజర్వ్లో ఉంది. ఇటువంటి నేపథ్యంలో మేము ఈ విచారణ చేయలేము అనేటువంటిది హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఈ మొత్తం పిటిషన్ను వెకేషన్ బెంచ్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ముందుగా దసరా తర్వాత దీన్ని విచారిస్తామని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు లాయర్స్ చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు దానిని వెకేషన్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మనం అసలు జడ్జిమెంట్ డే ఎందుకు ఇది బిగ్ డే అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. జడ్జిమెంట్ డే ఒక విధంగా చూస్తే తీర్పు రిజర్వ్ అయింది. ఆ తీర్పు మీద రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయమని చెప్పినటువంటి నేపథ్యము ఒక జడ్జిమెంట్ డేగా అటు చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్సు, ఎట్ ద సేమ్ టైం సిఐడి తరపున వాదించినటువంటి ముకుల్ రోహత్గి కూడా చాలా కీలకమైనటువంటి వాదనలు చేశారు. ఏం వాదనలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ జడ్జిమెంట్ డేలో ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటిది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. 17A పై కీలకమైనటువంటి తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు 17A వర్తిస్తుందా లేదా అనేటువంటి దాని మీదే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చంద్రబాబు నాయుడుకి 17A వర్తిస్తే ఆయన రిమాండ్ పెట్టారు కాబట్టి ఆ రిమాండ్ క్వాష్ చేయాలనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా హరీష్ సాల్వే ఎవరైతే చంద్రబాబు తరపున వాదించారో ఆయన తీసుకొచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్. సో 17A వర్తించదు అని సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదించారు. ఆయన వాదనకు సంబంధించి చాలా అంశాలను ముందుకు తీసుకొచ్చారు. నేను వాటిని కూడా డిస్కస్ చేస్తాను. కాబట్టి 17A వర్తిస్తుందా లేదా అనేటువంటిది, అంటే వర్తించడం అనేటువంటిది ఇక్కడ ఒకసారి మనం ఈ కేసుకు సంబంధించి ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది రాబోయేటువంటి జడ్జిమెంట్స్ కూడా ఒక ప్రెసిడెంట్గా మారుతుంది. అంటే తర్వాత వచ్చేటువంటి జడ్జిమెంట్స్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటాయి. కాబట్టి 17Aకి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు మనం సుప్రీంకోర్టు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పాత కేసులకు వర్తించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఈ మొత్తం స్కామ్ 2015-16 టైంలో జరిగింది. అంటే 2018 జూలైలో 17A అనేటువంటి ఒక అమెండ్మెంట్ పీసీ యాక్ట్కి జరిగింది. 2018 జూలైలో వచ్చినటువంటి ఒక చట్టము 2015-16లో జరిగినటువంటి పాత కేసుకు వర్తిస్తుందా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సిఐడి నుంచి ముకుల్ రోహత్గి వాదించారు. అంటే ఒక పాత కేసుకు ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టం వర్తిస్తే ఇక పైన రాబోయేటువంటి కొత్త చట్టాలు
చట్టాలు కూడా పాత కేసులకు వర్తిస్తాయి. తద్వారా గతంలో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తమను తాము తప్పించుకునేటువంటి అవకాశం, తమను తాము రెస్క్యూ చేసుకునేటువంటి ఒక కొత్త ప్రమాదం వస్తుంది అనేటువంటిది ముకుల్ రోహత్గి చెప్తున్నటువంటి మాట. ఇందులో కేవలము 2015-16లో మాత్రమే ఈ కేసు జరగడం, ఈ నేరం జరగడం కాదు. ఇందులో 2018 ఫిబ్రవరిలోనే జిఎస్టీ ఒక లేఖ రాసి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఒక కేసు, ఒక నేరం గత తేదీల్లో జరిగి దాని విచారణ కూడా గత తేదీల్లో, పాతకాలంలో ప్రారంభమైతే కొత్త తేదీల్లో ఇప్పుడు ఒక చట్టం వస్తే అది పాత కేసుకు కూడా వర్తిస్తుంది అనేటువంటిది ఇక్కడ చాలామంది, ముఖ్యంగా హరీష్ సాల్వే లాంటి వాళ్ళు చంద్రబాబు తరఫున వాదిస్తున్నారు. కాబట్టి హరీష్ సాల్వే వాదన మనం ఇక్కడ తీసుకుంటే పాత కేసులకు కూడా వర్తిస్తుందంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని కేసులకు 17A వర్తింపజేసి తద్వారా గతంలో పీసీ యాక్ట్ కింద కేసులను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేసు నుంచి విముక్తి పొందేటువంటి ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇది ఒక అనార్కీకి దారితీస్తుంది అనేటువంటిది సిఐడి ఇక్కడ వాదించింది. కాబట్టి ఇంకా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేశారు అనేటువంటిది మనం ఒకసారి చూస్తే 17A చంద్రబాబు వర్తిస్తే ఇక ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రతినిధిపై కేసు పెట్టే అవకాశం లేదా? నిజంగానే చాలామంది చెప్తున్నారు చంద్రబాబుకు 17A వర్తిస్తే ఆయనను విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని. ఒకవేళ చంద్రబాబుకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ 17A అనేటువంటిది వర్తిస్తే చాలామంది ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఒక కానిస్టేబుల్ లాంటి వాళ్ళు నా ఎస్పీకి పర్మిషన్ లేకుండా నన్ను ఏం చేయలేరని, లేదంటే ఒక క్లర్క్ లాంటి వారు కలెక్టర్ పర్మిషన్ లేకుండా నన్ను ఏం చేయలేరని, ఒక ఎంఆర్ఓ, ఒక కమిషనర్ పర్మిషన్ లేకుండా నన్ను ఏం చేయలేరని, ఎమ్మెల్యేలు స్పీకర్ పర్మిషన్ లేకుండా ఏం చేయలేరని, మంత్రులు, ముఖ్యమంత్రులు గవర్నర్ పర్మిషన్ లేకుండా నన్ను ఏమీ చేయలేరనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. తద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అది సిఐడి కావచ్చు, పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఎటువంటి వాళ్ళు కూడా ఇకపైన విచారణ చేసేటువంటి అవకాశం లేదా? అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగిని ఇమీడియట్గా అరెస్ట్ చేసేటువంటి అవకాశము, తప్పు చేసినా తెలిసినా కానీ వాళ్ళని ఏమీ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుందా అనేటువంటి ఒక చర్చ కూడా ఈ కేసులో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఈ కేసులో నేను నేరం చేయలేదు అనేటువంటిది వాదించలేదు. నేను నేరం చేసినప్పటికీ నాకు 17A వర్తిస్తుంది కాబట్టి మీరు ఎందుకు గవర్నర్కి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోలేదనేటువంటిది 17A వాదన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి చాలామంది లాయర్స్ చెప్పింది ఏంటంటే నేరం జరిగిందా లేదా అనేటువంటి విషయం, చంద్రబాబు నాయుడు ఇందులో ఎంతవరకు పాత్ర ఉంది, లేకుంటే చంద్రబాబు నాయుడు అమాయకుడు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ను పెద్దగా చేయడం లేదు. కేవలం గవర్నర్ పర్మిషన్ అనేటువంటి దాని మీదనే వాళ్ళందరూ ఆగిపోతున్నారు. కాబట్టి ఈ 17A అనేటువంటిది ఒక విండో ఇస్తుందా అందరికీ అనేటువంటి ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో వాదనలు కూడా దాని చుట్టే జరిగాయి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, చాలామంది ఎక్స్పర్ట్స్, అదేవిధంగా ఎవరైతే ఈ మొత్తం 17A మీద ఒక కేసు వేసినటువంటి ప్రశాంత్ భూషణ్ ఉన్నారో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉంటే గవర్నర్ వారి మాటే వింటారా? నిజంగానే గవర్నర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద, గవర్నర్ వ్యవస్థ మీద ఒక పెద్ద డిస్కషన్ ఉంది. చాలామంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా తమిళనాడులో కావచ్చు, లేకుంటే అటు బెంగాల్లో కావచ్చు, గవర్నర్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటే ఒక తీవ్ర విమర్శ కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇటువంటి నేపథ్యంలో గవర్నర్ ఎవరికి పర్మిషన్ ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి దాని మీద కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒక ముఖ్యమంత్రి అక్కడ తప్పు చేస్తే ఆ ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తి ఉంటే ఒక నిర్ణయం, అనుకూలమైనటువంటి వ్యక్తి లేకపోతే ఇంకొక నిర్ణయం జరుగుతుంది అనేటువంటిది కూడా ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి పిటిషన్లను ఇటువంటి వాదనలు వచ్చాయి. సో 17A వర్తింపజేస్తే ఎటువంటి అంశాలు వస్తాయనేటువంటి దానికి కూడా ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో ఇటువంటి డిస్కషన్ కూడా పెద్ద ఎత్తున ఉంది. సో ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎవరైతే పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారో, వాళ్ళు తప్పు చేసిన తర్వాత 17A అనేటువంటి అంశాన్ని అడ్డు పెట్టుకొని కాలయాపన ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి విచారణలో ఒక అడ్డుకట్టగా మారి, లేకుంటే ఒక బ్రేక్గా, ఒక బారియర్గా 17A ఉంటే వాళ్ళు తప్పించుకోవడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి ఒక పెద్ద ఎత్తున వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది అనేటువంటిది పెద్ద ఎత్తున చాలామంది చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఎటువంటి ఒక వివరణ ఇస్తుంది, ఎటువంటి ఒక సంబంధించి 17Aకి సంబంధించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అనేటువంటిది ఈ కేసులో ఒక పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూడడానికి కూడా ఒక కారణం. ఇక తప్పు చేసినట్లు ఆధారాలున్నా విచారణ చేయకూడదా? ఒక వ్యక్తి ఒక నిర్ణయం, అంటే చాలా 17A చెప్తుందంటే ఒక ప్రభుత్వ ప్రతినిధి లేదంటే ఉద్యోగి ఆయన తన విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఏదైనా కేసు జరిగితే దాని మీద విచారణ చేసేటువంటి సమయంలో ఒక కాంపిటెంట్ అథారిటీతో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆయనను విచారించాలని చెప్తున్నారు. ఒకవేళ మనిషి తప్పు చేసినట్టు ఆధారాలను కనబడుతున్నా కానీ పర్మిషన్ పేరుతో 3 నెలల పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఆధారాలు కంటి ముందు కనిపిస్తున్నా కానీ అతన్ని విచారించకూడదా అనేటువంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి పిటిషన్లో కూడా ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. ఇంకొకటి
17A పై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీం సిద్ధంగా ఉందా అనేటువంటిది. ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి పిటిషన్ నవంబర్లో ఒక రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాబోతోంది. చీఫ్ జస్టిస్తో పాటు మరింత మంది న్యాయమూర్తులు దీన్ని విచారించబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీని మీద ఒక లార్జర్ బెంచ్ తన ఒపీనియన్ని, ఇన్డెప్త్ అనాలిసిస్ని, ఇది న్యాయ సమీక్షకు నిలబడుతుందా లేదా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నటువంటి తరుణంలో ఈ కేసు చంద్రబాబు అంశానికి సంబంధించినటువంటి కేసు నేపథ్యంలో 17A ఇప్పుడు కోర్టులో ఒక బెంచ్ ముందుకు వచ్చింది. సో రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేటువంటి ముందే ఇప్పుడున్నటువంటి కోర్టు దీని మీద తన డెసిషన్ చెప్పగలుగుతుందా, అంటే 17Aకి సంబంధించి కొన్ని అంశాలపైన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందా, లేకుంటే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు ఈ కేసుకు సంబంధించి 17A అంశానికి నిర్ణయం తీసుకోకుండా ఉంటుందా అనేటువంటిది కూడా కొంతమంది లీగల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే లార్జర్ బెంచ్ దాని మీద విస్తృతంగా చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతకంటే ముందే ఇప్పుడున్నటువంటి ఈ బెంచ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దీని ఎఫెక్ట్ దాని మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేటువంటి చర్చ కూడా చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఈ విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే ఉందో నవంబర్లో దీని మీద చర్చ చేయబోతుందో అప్పటి వరకు వీరు ఈ జోలికి వెళ్లకుండా, అంటే ఇప్పుడున్నటువంటి 17 అంశం జోలికి వెళ్లకుండా చాలా కేసెస్లో, గత కొన్ని కేసెస్లో కూడా దాన్ని టచ్ చేయకుండా వదిలిపెట్టినటువంటి కొన్ని కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా 17A వర్తిస్తుందని కొంతమంది వచ్చినప్పుడు మేము ఇప్పుడు దీని మీద నిర్ణయం తీసుకోం 17A మీద అనేటువంటి సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేటువంటి ఒక చర్చ కూడా లీగల్ సర్కిల్స్లో జరుగుతుంది. ఇక 17A అనేటువంటిది వర్తించాలంటే ఏ కేసులకు వర్తిస్తుంది? 17A అనేటువంటిది 2018 జూలైలో రీఎన్ఫోర్స్లోకి వచ్చింది, అంటే ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. అంటే అప్పటి నుంచి ఆ చట్టం అనేటువంటిది అధికారం, అంటే దాన్ని పరిగణలోకి వచ్చింది. సో దానికంటే ముందు జరిగినటువంటి కేసులకు ఇది వర్తిస్తుందా? 2018 కంటే తర్వాత జరిగినటువంటి నేరాలక, తర్వాత నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లక, తర్వాత స్టార్ట్ అయినటువంటి విచారణలక, దేనికి వర్తిస్తుంది అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేరం జరిగినటువంటి తేదీని ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే నేరం స్కిల్ స్కామ్లో 2015-16లో జరిగింది. ఒకవేళ నేరం జరిగినటువంటి టైంని ఎప్పుడు కూడా చట్టం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నేరం జరుగుతుందో ఆ నేరం జరిగినప్పుడు ఆ ప్లేస్లో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఎటువంటి చట్టం ఉందో దాని ఆధారంగానే విచారణ జరుగుతుంది అనేటువంటిది చట్టంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి డెఫినేషన్. 2017లో నేరం జరిగినప్పుడు ఒక చట్టం ఉంటుంది, అది చట్టం మార్పు చెంది 2021కి మారిస్తే 2017లో జరిగినటువంటి నేరానికి కొత్త చట్టాన్ని అనువర్తించేటువంటి అవకాశాలు ఇప్పటి వరకు లేవు. సో నేరం జరిగినటువంటి డేట్ను ఇక్కడ కీలకంగా తీసుకుంటే 17A అనేటువంటిది చంద్రబాబుకు వర్తించదు. నేరం 2015-16లో జరిగింది కాబట్టి ఈ చట్టం చంద్రబాబుకు వర్తించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ నేరం జరిగినటువంటి డేట్ను సుప్రీంకోర్టు ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే విచారణ ప్రారంభమైన కేసులకు వర్తిస్తుందా? ముఖ్యంగా స్కిల్ స్కామ్కు సంబంధించి చాలా స్పష్టంగా జిఎస్టీకి సంబంధించినటువంటి పూణే డీజీ ఒక లేఖ రాశారు. 2018 ఫిబ్రవరిలోనే లేఖ రాశారు. మేము స్కిల్ స్కామ్కు సంబంధించి విచారణ చేస్తున్నామని ఒక లేఖ రాశారు. ఆ లేఖని కూడా సుప్రీంకోర్టు ముందట సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాది ముకుల్ రోహిత్కి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఇందులో విచారణ జరుగుతోంది, మేము తనిఖీలు చేశాము, ముఖ్యంగా డిజైన్ టెక్, సిమెన్స్, అదేవిధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన పేర్లు అందులో ఉన్నాయి, నేరం జరిగినటువంటి తీరు అందులో ఉంది. కాబట్టి విచారణ ప్రారంభమైపోయింది. కాబట్టి విచారణ ప్రారంభమైనటువంటి కేసులో ఆల్రెడీ చట్టం రాకముందు విచారణ ప్రారంభమైనటువంటి కేసులో 17A వర్తించదు అనేటువంటిది ఇక్కడ సిఐడి చేసినటువంటి వాదన. ఒకవేళ విచారణ ప్రారంభమైనటువంటి కేసులో 17A వర్తించదు అనేటువంటి సిఐడి న్యాయవాదుల ఆర్గ్యుమెంట్ను సుప్రీంకోర్టు ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా చంద్రబాబుకు 17A వర్తించేటువంటి అవకాశాలు లేవు. సుప్రీంకోర్టు తన నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో ఎన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో 17A అనేటువంటిది నేరస్తులకు రక్షణ కవచమా అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ను ఇక్కడ ముకుల్ రోహిత్కి తీసుకొచ్చారు. డెఫినెట్గా ఏదైనా ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం అనేటువంటిది ఒక అవినీతి పరుణ్ణి పట్టుకునేందుకు, నిజాయితీ పరులను కాపాడేందుకు అనుకూలంగా ఉండాలి. కానీ నేరం చేసినటువంటి అవినీతి పరులకు ఒక రక్షణ కవచంగా 17Aను వాడతారా అనేటువంటి చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. 17A అనేటువంటిది పీసీ యాక్ట్ను, అంటే అవినీతి నిరోధక ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని, చట్టాన్ని బలోపేతం చేసుకునేందుకు తీసుకొచ్చినటువంటి అంశము. ఒక ఎక్సెప్షనల్ నిజాయితీ పరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను హరాస్మెంట్ నుంచి కాపాడేందుకు తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని నేరం చేసినటువంటి వాళ్లకు 371 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన వాళ్లకు ఒక రక్షణ కవచంగా ఎలా వాడతారు అనేటువంటి ముకుల్ రోహిత్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ చూస్తే డెఫినెట్గా ఈ ఆర్గ్యుమెంట్ సక్సెస్ అయితే ఇక్కడ చంద్రబాబుకు 17A వర్తించేటువంటి అవకాశాలు లేవు.
మనం చూడొచ్చు 17A అనేటువంటి అసలు ఉద్దేశం ఏంటిది, మనం చాలా స్పష్టంగా 17A అనేటువంటిది నిజాయితీ పరులను కాపాడేందుకు తీసుకొచ్చినటువంటిది అనేది ఇక్కడ ముకుల్ రోహత్గి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి నెక్స్ట్ దేని మీద నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో ఒకవేళ అవినీతి పరులకు కాపాడేటువంటి విధంగా 17A ఉంటే కోర్టులు ఏవి కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవు, కోర్టులు ఏవి కూడా దాన్ని హర్షించవు. కాబట్టి గతంలో ఢిల్లీకి సంబంధించినటువంటి స్పెషల్ పోలీస్ యాక్ట్కు తీసుకొచ్చినటువంటి 6A సవరణ కూడా 17A లాగానే ఉంది. కానీ అది ఒక విధంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి పోలీసులకు విచారణ చేయకుండా అడ్డుకుంటుందనేటువంటి ఉద్దేశంతో గతంలో సుప్రీంకోర్టు ఆ 6A యాక్ట్ను 6A అనేటువంటి అమెండ్మెంట్ను కొట్టేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా 17A ఉద్దేశము నిజాయితీ పరులైనటువంటి అధికారులను కాపాడేందుకు, కాబట్టి ఇక్కడ చంద్రబాబుకి ఇది వర్తించదు అనేటువంటిది సిఐడి చెప్తున్నటువంటి మాట. ఒకసారి మనం స్కిల్ స్కామ్లో 17A పై నిర్ణయం స్పష్టం చేయనున్నటువంటి, అంటే ఈ కేసులో 17A వర్తిస్తుందా లేదా అనేటువంటిది బిగ్ డే. ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయబోతుంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు 17A వర్తిస్తుందా లేదా, వర్తించకుంటే కేసును యాజ్ ఇట్ ఈస్గా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అవకాశం సిఐడికి ఉంటుంది. కేసులో బెయిల్ పిటిషన్ తీసుకొని చంద్రబాబు బెయిల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 17A వర్తిస్తుందా లేదా అనేటువంటి దానిపై చాలా డిపెండ్ కాబోతుంది. 17A వర్తిస్తుందో అంటే కేసు విచారణ ఇంకొకలా ఉండబోతుంది, వర్తించదు అంటే కేసు విచారణ ఇంకొక రూట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎలా ఉండేదంటే ముఖ్యంగా 17A చంద్రబాబుకు వర్తిస్తే మరి మిగిలిన సెక్షన్ల కథ ఏంటిది? చంద్రబాబు మీద కేవలము పీసీ యాక్ట్కి సంబంధించినటువంటి 13CD మాత్రమే పెట్టారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చెప్తుంటాయి. చంద్రబాబుపై పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్ట్ యాక్ట్కి సంబంధించి 13CD ఈ 2 సెక్షన్స్ని పెట్టడం జరిగింది. ఇవి 2 స్ట్రాంగ్ సెక్షన్స్. వీటితో పాటు ఐపీసీకి సెక్షన్ సంబంధించినటువంటి 409 ఉంది, 420 ఉంది, ఇటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి స్ట్రాంగ్ సెక్షన్స్. ఒకవేళ పీసీ యాక్ట్ అనేటువంటి దానికి ముఖ్యంగా 17A అనేటువంటిది అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్స్ మీదనే 17A అనేటువంటిది ఉంటుంది. 17A అట్రాక్ట్ అవుతుంది, మిగిలిన సెక్షన్లకు అట్రాక్ట్ కాదు అనేటువంటిది ముకుల్ రోహత్గి తన స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్లో చెప్పారు. ముఖ్యంగా ఒకవేళ 17A ఈ కేసులో అట్రాక్ట్ కాదు, ఒకవేళ అట్రాక్ట్ అయినా కానీ, ఒకవేళ చంద్రబాబుకు అది వర్తించినా కానీ కేవలం పీసీ యాక్ట్ మీదనే దాని ప్రభావం ఉంటుంది. మిగిలిన సెక్షన్లు ఐపీసీ సెక్షన్లు అలాగే ఉంటాయి. కాబట్టి కేసు కొట్టివేయబడదు. ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అలాగే ఉంటాయి, అభియోగాలు అలాగే ఉంటాయి. వాటిని విచారించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది. ఏ విధంగా విచారిస్తారనేటువంటిది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా విచారణ పీసీ యాక్ట్ లేకపోతే విచారణ ఆగిపోదు అనేటువంటిది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఐపీసీ సెక్షన్లను కూడా విచారణ చేయవద్దా అనేటువంటి దాన్ని చాలా ముకుల్ రోహత్గి చాలా కేసెస్ని ఇక్కడ తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. పీసీ యాక్ట్ పోయినప్పటికీ ఐపీసీ సెక్షన్స్ కింద విచారణ కొనసాగొచ్చు అనేటువంటిది చాలా ముఖ్యంగా చాలా కేసులకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీస్ని తీసుకొచ్చి ఆయన కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఒకసారి నెక్స్ట్ మనం చూస్తే దీంట్లో అసలు ప్రత్యేక కోర్టుకు ఒకవేళ 17A చంద్రబాబుకు ఇక్కడ అట్రాక్ట్ అయింది అనుకుందాం కాసేపటి కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తున్న దాని ప్రకారం ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం దాని మీద ఈ కేసు ఉంది కాబట్టి గవర్నర్ సంబంధించినటువంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ఈ కేసులో 17A అట్రాక్ట్ అవుతుంది, ఆయన మీద ఛార్జెస్ పోతాయి అనుకున్నాను. పోనీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఏసీబీ కోర్టు దీన్ని విచారిస్తుందో దాంట్లో పీసీ యాక్ట్ పోతే మిగిలినటువంటి సెక్షన్లను ఈ కోర్టు విచారించగలుగుతుందా లేదా అనేటువంటి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఇందులో జరిగింది. ముఖ్యంగా పీసీ యాక్ట్ పోతే ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదు. కాబట్టి ఈ కేసులో ఆ ఏసీబీ కోర్టు అనేటువంటిది ఆయనను రిమాండ్ చేసేటువంటి అధికారం లేదు. కాబట్టి ఆయన రిమాండ్ కూడా చట్టవిరుద్ధం. కాబట్టి ఆయన ఇమీడియట్గా రిలీజ్ చేయాలనేటువంటిది ఇక్కడ హరీష్ సాల్వే చేసినటువంటి వాదన. ముకుల్ రోహత్గి కౌంటర్ ఏమి ఇచ్చారంటే 17A అట్రాక్ట్ అయింది అనుకుందాం కాసేపటి కోసం. అయితే పీసీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 13CD అనేటువంటివి పోతాయి. కానీ మిగిలిన ఐపీసీ సెక్షన్లు ఉంటాయి. ఆ ఐపీసీ సెక్షన్లు విచారించేటువంటి విచారణ పరిధి ఇక్కడ ఏసీబీ కోర్టుకు ఉంది. ఎందుకంటే ఒక ఏసీబీ కోర్టు కూడా జిల్లా జడ్జికి సమానమైనటువంటి అధికారులు ఉంటారు. కాబట్టి వారికి కూడా ఐపీసీ సెక్షన్ల మీద విచారణ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది ముకుల్ రోహత్గి చాలా కేసులను ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు 17A వర్తించినా ఇమీడియట్గా ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు పోవు, కేసు నిలబడుతుంది, ఆయనను విచారించేటువంటి అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేటువంటిది ముకుల్ రోహత్గి చెప్పినటువంటి మాట. సో చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటే విడుదల చేసేటువంటి అవకాశం లేదు. దాని మీద డెఫినెట్గా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇంకా ఐపీసీలో ఉన్నాయి కాబట్టి ఆయనను అలాగే జైల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ రిలీఫ్ కూడా లేదు. కానీ ఒక పీసీ యాక్ట్కి సంబంధించినటువంటి చట్టాల మీద మాత్రమే దీనికి సంబంధించిన ప్రభావం ఉంటుంది. ఒకవేళ 17A అనేటువంటిది చంద్రబాబుకు వర్తిస్తే. సో నెక్స్ట్ మనం ఒకసారి చేయాలి, మరి బెయిల్ పిటిషన్ పై ఎవరు నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే 17Aకి సంబంధించి అట్రాక్ట్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి అనేటువంటి మనం చూసినాం. అప్పుడు బెయిల్ పిటిషన్ మీద ఏం చేస్తారంటే సాధారణంగా సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్కి సంబంధించి ట్రయల్ కోర్టుకు వెళ్ళమంటాయి. ట్రయల్ కోర్టులో ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఎట్ ద సేమ్ టైం హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి దానికి హైకోర్టుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ మీద ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు మీరు వెకేషన్ బెంచ్ దగ్గరికి వెళ్ళి హైకోర్టులో విచారణ అయిన తర్వాత అక్కడ నిర్ణయాన్ని బట్టి అవసరమైతే మా దగ్గర రండి, మీరు కింది కోర్టుకు వెళ్ళండి అని చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఒకవేళ 17A అట్రాక్ట్ అవుతుందని చెప్పినా
శుక్రవారం రోజు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. బెయిల్ కోసం మళ్ళీ కింది కోర్టుకు వెళ్లాల్సిందే. ఆరోపణలు అభియోగాలు కూడా చంద్రబాబు మీద నిలబడతాయి. ఈ కేసులో 17A అట్రాక్ట్ కాదు అనేటువంటిది సిఐడికి సంబంధించి ఒక స్ట్రాంగ్ వాదన. అట్రాక్ట్ అయినప్పటికీ కూడా ఆయనకు ఇమీడియట్గా రిలీఫ్ దొరికేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఈ కేసును చూసినటువంటి సిఐడికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక 17A అట్రాక్ట్ అయితే చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యమేనా? చాలా మంది చెప్తున్నారు 17A అట్రాక్ట్ అయితే చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా బయటకు వచ్చేస్తారు, ఒక కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చేస్తారని. 17A అనేటువంటిది చంద్రబాబు నేరం చేయలేదు అనేటువంటిది చెప్పేది కాదు. చంద్రబాబు నేరం చేసినప్పటికీ ఆయనను విచారించే ముందు మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆయనను అరెస్టు చట్టబద్ధం కాదు, కాబట్టి మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకుని తర్వాత విచారించండి అని అప్పుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి అభియోగాల్ని కొట్టేసేటువంటి అవకాశం ఉంది. అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత విచారణ చేయవచ్చు. 17A కేవలం గవర్నర్ పర్మిషన్ గురించి మాత్రమే చెప్తుంది. చంద్రబాబు నాయుడు నేరం చేశారా లేదా అనేటువంటి అభియోగాన్ని ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆయన న్యాయవాదులు మెరిట్స్ మీద డిస్కషన్ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఈ కేసులో నేరం చేయలేదు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వండి, అభియోగాలు కొట్టేయండి అనేటువంటిది ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్స్ హరీష్ సాల్వే, లూథ్రా, అభిషేక్ సంఘవి ఎవరు కూడా వాదించలేదు. కేవలం అరెస్ట్ చేసినటువంటి విధానం పర్మిషన్ లేకుండా విచారణ చేశారు అనేటువంటి దాని మీదనే 17A. కాబట్టి 17A అట్రాక్ట్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడుకు ఆయన కడిగిన ముత్యం కాదు. ఆయన మీద అభియోగాలు ఉంటాయి. ఆయన తర్వాత కాలంలో విచారణ ఎదుర్కోవాల్సిందే. తర్వాత కాలంలో ఆయన కోర్టుకు వెళ్లాల్సిందే. తాను పూర్తిగా ఈ కేసులో తప్పు చేశానా లేదా అనేటువంటిది కోర్టు ముందు ప్రూవ్ చేసుకోవాల్సిందే. 17A చంద్రబాబుకు వర్తించినా ఆయన కడిగిన ముత్యం కాదు, ఇది చట్టం చెప్తోంది. సో డెఫినెట్గా మనం చూడొచ్చు. ఇక విచారణ ఎదుర్కోవాల్సిందే అనేటువంటి చాలా స్పష్టము. మిగిలిన కేసుల్లోనూ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం, ముఖ్యంగా వర్తించకపోతే ఏంటిది అనేటువంటిది. ఇప్పటివరకు చంద్రబాబుకు 17A వర్తిస్తే ఏంటిది అనేటువంటిది మనం డిస్కస్ చేశాము. 17A వర్తించకపోతే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ కేసులో ఆయన హైకోర్టుకు వచ్చి బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ చేయాలి. బెయిల్ పిటిషన్కి సంబంధించి సిఐడి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. ఒకవేళ చంద్రబాబు బయటికి వస్తే కేసును పూర్తిగా మార్చేసేటువంటి ప్రమాదం ఉంది, సాక్షులను బెదిరించేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించినటువంటి ఇద్దరు ఇంపార్టెంట్, పివి రమేష్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు తాను ఇచ్చినటువంటి వాంగ్మూలానికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాతో మాట్లాడారు అనేటువంటిది సిఐడి గతంలో కోర్టుకు తెలిపింది. దీంతో పాటు సిమెన్స్కు సంబంధించినటువంటి వ్యక్తి కూడా, ఎవరైతే మాజీ డైరెక్టర్గా ఉన్నారో అతను కూడా తనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఇక్కడ పూర్తిగా మార్చేటువంటి ప్రయత్నము, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను బెదిరించేటువంటి ఒక ప్రమాదం ఉంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ సిఐడి కోర్టు ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది బెయిల్ పిటిషన్ల వాదనల సందర్భంగా. దీంతో పాటు ఈ కేసులో ఇంపార్టెంట్ వ్యక్తి అయినటువంటి పెండ్యాల శ్రీనివాసరావు, చంద్రబాబుకు సంబంధించినటువంటి పిఏ ఇంకా విదేశాల్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు బయటకు వస్తే ఈ కేసులో ఇంకా సాక్షులు, సాక్ష్యాధారాలు పరారయ్యేటువంటి ఒక ప్రమాదం ఉందనేటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. ఇక మిగిలిన కేసులకు సంబంధించి చూసుకుంటే, ఏదైతే ఓఆర్ఆర్కి సంబంధించి, ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు ఎవరైతే ఫైబర్ నెట్ కేసులు ఉన్నాయో ఈ కేసుల్లో కూడా 17A వర్తించదు అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఇవి కూడా అదే కాలానికి సంబంధించినటువంటి కాబట్టి ఒకవేళ చంద్రబాబుకు స్కిల్ స్కామ్లో 17A వర్తించకపోతే మిగిలిన కేసుల్లో కూడా ఆయనకు 17A వర్తించదు. ఆ మిగిలిన కేసుల్లోనూ ఒకవేళ స్కిల్ స్కామ్లో ఆయనకు బెయిల్ వస్తే మిగిలినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మిగిలినటువంటి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసుల్లోనూ చంద్రబాబును అవసరం అనుకుంటే, చంద్రబాబు లోపల ఉండాలి, చంద్రబాబు ఈ కేసులో అరెస్ట్ కావాలి, అరెస్ట్ అయితేనే సాక్షులు డైరెక్ట్గా వచ్చి వాంగ్మూలాలు ఇస్తారు, లేకుంటే కేసు విచారణ జరుగుతుంది, లేకుంటే కస్టడీలో విచారణ అవసరము అనుకుని సిఐడి భావిస్తే అప్పుడు ఆ కేసుల్లోనూ ఆయనకు అరెస్టు తప్పదు, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 17A స్కిల్ స్కామ్లో వర్తించకపోతే ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా వర్తించదు, ఫైబర్ నెట్లో కూడా వర్తించదు. సో మిగిలిన కేసెస్లో కూడా చంద్రబాబు నాయుడు విచారణకు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే 17A వర్తించినా పెద్దగా లాభం లేదు, మిగిలిన కేసుల్లో మిగిలిన సెక్షన్లపై విచారణ కొనసాగుతుందని ఇప్పటికే డిస్కస్ చేశాము. 17A వర్తించినా కానీ ఒక ఆప్షన్ మనం క్లియర్ చెప్తున్నాం, మిగిలిన సెక్షన్స్ ఉంటాయి అన్ని కేసుల్లో కూడా. ఇతర ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి, అదేవిధంగా ఫైబర్ నెట్లో కూడా 17A వర్తించినా కానీ మిగిలిన సెక్షన్లు ఏవైతే ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయో వాటి కింద కూడా విచారణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో 17A వర్తించకపోతే డెఫినెట్గా అన్ని కేసుల్లో విచారణ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతుంది. వర్తించిన ఐపీసీ సెక్షన్ల కింద విచారణ కొనసాగేటువంటి అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. అరెస్టుకు అనుమతి తీసుకుంటారా లేకుంటే అభియోగాలు అలాగే ఉంటాయనేటువంటిది. ఒకవేళ 17Aకి సంబంధించి చంద్రబాబుకు వర్తిస్తే ఫైబర్ నెట్కి సంబంధించి, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరం. అప్పుడు గవర్నర్ అనుమతితోని ఆ కేసెస్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అభియోగాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆ అభియోగాలు అనేటువంటి దాన్ని ఇక్కడ 17A కొట్టేయదు. అభియోగాలు నమోదు చేసేటువంటి అధికారం ఉంటుంది. కానీ విచారణ కొనసాగించాలంటే మాత్రం డెఫినెట్గా దీనికి గవర్నర్ సంబంధించినటువంటి అనుమతి అవసరమైనటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఆ అభియోగాలపై విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం డెఫినెట్గా
కేసును క్వాష్ చేసే అవకాశం లేదు, చేసిన తప్పును విచారణ చేయాల్సిందే. కేసు 482 సెక్షన్ 482 కింద 17A వర్తిస్తుంది కాబట్టి కేసును క్వాష్ చేయాలన్నారు. క్వాష్ చేయాలి అనేటువంటిది అంటే కేసును పూర్తిగా హోల్గా ఒక క్వాష్ చేసేటువంటి అవకాశం లేదు. కేసును క్వాష్ చేయాలి అంటే మిగిలిన సెక్షన్స్లో అడ్డుపడతాయి కాబట్టి కేసును పూర్తిగా ఏకధాటిగా క్వాష్ చేసే అవకాశం లేదనేటువంటిది చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకవేళ పార్ట్లీ ఒక భాగం మాత్రమే 17A అట్రాక్ట్ అయితే 17Aకి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్ల మీద ప్రభావం ఉంటుంది. గవర్నర్ అనుమతి అనేటువంటి అంశం మాత్రమే అక్కడ వస్తుంది. కానీ అభియోగాలు అలాగే ఉంటాయి. చంద్రబాబు చేసినటువంటి తప్పుకు ఆయన విచారణ మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. చంద్రబాబు ఏదైతే తప్పు చేశారో 370 కోట్లకు సంబంధించి దాని మీద విచారణ కొనసాగేటువంటి అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ 17A వర్తించినా వర్తించకపోయినా ఆయన ఈ కేసుకు సంబంధించి విచారణను కొనసాగించాల్సిందే. ఇది బిగ్ డేకి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, చట్టంలో ఉన్నటువంటి చర్చలు, వాదనలు, ముఖ్యంగా 17A అనేటువంటిది చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనేటువంటి దాని మీదనే ప్రతి ఒక్కరి దృష్టి ఉండబోతుంది. వర్తిస్తే కేసు నిలబడుతుందా లేదా అనేటువంటిది రెండవ ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ వర్తిస్తే ఈ కేసులో ఎంత భాగం ఉంటుంది, దాని విచారణ పరిధి ఏసీబీ కోర్టుకుంటుందా, ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ నిలబడుతుందా, రిమాండ్ నిలబడితే అప్పుడు విచారణ ఏ విధంగా చేయాలి, 17A చంద్రబాబుకు వర్తిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతినిధికి ఈ 17A వర్తిస్తుందా, అప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని ఒక రక్షణ కవచంగా పెట్టుకొని అవినీతి నుంచి తమను తాము కాపాడుకుంటారా, చట్టంలో ఉన్నటువంటి ఒక లొసుగా ఇది చట్టాన్ని బలోపేతం చేసేదా అనేటువంటిది 17A మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఈ నేపథ్యంలో బిగ్ డే రోజు ఏ విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పబోతోంది, ఏ విధంగా సుప్రీంకోర్టు 17Aను నిర్వచిస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉన్నటువంటి అంశం.